బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా నాగోబా దర్బార్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రులు మరి అదేవిధంగా మిగతా ఉన్నతాధికారులు సిఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరికీ అభినందనలు తెలుపుతూ గట్టి చప్పట్లతోటి మనం లేవకండి మీరు కూర్చోవాలి. వస్తారు కూర్చోవాలమ్మా. మహిళా సంఘం అంటేనే క్రమశిక్షణ. కూర్చోవాలి తల్లి, ఎవరు లేవద్దు, ఎవరు లేవద్దు. ఇస్తారు అయిపోయింది కదమ్మా, అయిపోయిన వాళ్ళు వెళ్ళండి. ఎవ్వరు లేవద్దు. మహిళా సభ్యులు ఎక్కడ వాళ్ళు అక్కడే క్రమశిక్షణ పాటించాలి. చివరి వరకు కూడా అదే క్రమశిక్షణ పాటించాలి. అది చూస్తున్నాం. నాగోబా దర్బార్ కేస్లాపూర్ ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు బ్యాంక్ లీకేజ్ చెక్లను పంపిణీ చేస్తున్నారు. ఆ లైవ్ ని ప్రస్తుతం చూస్తున్నాం. అంతకుముందు నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ బ్యాంక్ లింకేజ్ చెక్లను పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలని లైవ్ ద్వారా చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన ఇదే. పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ముందు నాగోబా జాతర ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రవెల్లి సభలో 3 గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500K సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అయితే ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంలో రేవంత్ రెడ్డి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయింది. ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగరాన్ని కూడా ఇంద్రవెల్లి నుంచి స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలవగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సవాల్గా తీసుకుని సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతోంది. ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది.